హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా మృదువుగా సాఫ్ట్గా దూదిలాగా ఉండే ఇడ్లీలు అది మిక్సీలో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నార్మల్గా మిక్సీలో వేసిన పిండి అనేది సరిగ్గా మెదగదు, ఒదగదు, పొంగదు, గట్టిగా వస్తాయనే డౌట్ ఉంటుంది కదండి. అలా ఏం లేదండి. మనం పర్ఫెక్ట్ కొలతలతో తీసుకున్నామనుకోండి, ఇడ్లీ పిండి మిక్సీలో వేసినా కూడా బాగా మెదుగుతుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇప్పుడు ఏ విధంగా చేసుకోవాలో అయితే మనం చూసేద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక చిన్న గ్లాస్తోనైతే ఒక గ్లాసున్నర మినప్పప్పు అయితే వేశాను. నేను గుండు మినప్పప్పు వేశాను. మీరు పొట్టుపప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే మనం పగలగొట్టిన పప్పు ఉంటుంది కదండి, అదైనా వేసుకోవచ్చు. వేసేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా అయితే 2 సార్లు కడిగేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోనికి ఏ గ్లాస్తోనైతే మనం మినపప్పును వేసుకున్నామో అదే గ్లాస్తోనైతే మనం 4 గ్లాసుల ఇడ్లీ రవ్వని 4 గ్లాసులు అయితే వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనికి కూడా మనం వాటర్ వేసుకొని దానంతటిని కూడా శుభ్రంగా అయితే మనం కడిగేసి మళ్ళీ వాటర్ పోసైతే దీన్ని నానబెట్టుకుందాము. అట్లాగే ఇప్పుడు 1 కప్పు అటుకులండి. ఇవి సన్న అయినా పర్వాలేదు, దొడ్డు అయినా పర్వాలేదు. నేనైతే ఇప్పుడు దొడ్డు అటుకులు అయితే తీసుకుంటున్నాను. దీంట్లోనికి కూడా వాటర్ను వేసేసుకొని వీటన్నింటినీ కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టుకుందాం. ఇవన్నీ కూడా మనకు 8 అవర్స్ అయితే వీటిని నానబెట్టేసుకుందాం. మార్నింగ్ నానబెట్టేసి నేనైతే ఇప్పుడు నైట్ అయితే మిక్సీ అయితే పడుతున్నాను. చూసారు కదండి, మనకు పప్పు అనేది చక్కగా అయితే నానింది. ఇప్పుడైతే ఈ పప్పునంతటిని కూడా మనం మిక్సీ జార్లోనికైతే వేసుకుందాము. ఈ పప్పు అంతా నానింది కాబట్టి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి అయితే మనం పట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోనికి ఇందాక మనం నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా అటుకుల్ని కూడా వాటర్ లేకుండా చక్కగా అయితే మనం పిండేసుకొని దీంట్లోనికి అయితే వేసుకుందాం. చిన్న మిక్సీ జార్ అనుకోండి, మినపప్పు సపరేట్గా అట్లాగే అటుకులు సపరేట్గా అయినా వేసుకోవచ్చు. పెద్ద జార్లో అయితే ఒక్కసారిగా అయితే తీసుకుంటే సరిపోతుందండి. చూస్తారు కదా, మనకు పప్పు అనేది చాలా సాఫ్ట్గా అయితే మెదిగిపోయింది. చూసారా ఎంత మెత్తగా అయితే మెదిగిందో. మనకు పిండి ఎంత చక్కగా నానబెట్టుకుంటే మనకు మిక్సీ పట్టేటప్పుడు అంత చక్కగా మెదుగుతుంది. ఇప్పుడైతే ఈ పిండిని అంతటిని కూడా నేను ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఒక పెద్ద బౌలే తీసుకున్నాను, ఎందుకంటే మనకు పిండి పొంగుతుంది కాబట్టి. చిన్న బౌల్లో వేసుకుంటే అంతా పొంగిపోతుంది కాబట్టి బౌల్ అయితే పెద్దదే తీసుకొని మనం నానబెట్టేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు మనం దాంట్లో పిండిని వేసేసాం కదా, ఇప్పుడు ఇడ్లీ రవ్వని కూడా వాటర్లో నుండి గట్టిగా వాటర్ లేకుండా అయితే పిండేసుకొని ఈ విధంగా అయితే మనం ఈ పిండిలోనికి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా అట్లాగే మినప్పప్పు, ఇడ్లీ రవ్వ మొత్తం కూడా అంతా మిక్స్ అయ్యే విధంగా చక్కగా అయితే కలుపుకోవాలి. మనం ఇడ్లీ రవ్వలో వాటర్ ఉంటాయి కాబట్టి గట్టిగా పిండేసినా కానీ కొద్దిగా వాటర్ అయితే ఉంటాయి కాబట్టి మనం కలుపుతున్నా కొద్దీ మనకి పిండి అనేది కొద్దిగా అయితే లూజ్ అవుతుంది. దీన్ని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో అయితే దీన్ని కలుపుకొని పెట్టాలి. చూసారు కదా, ఇప్పుడైతే నాకు ఇది ఈ లెవెల్లో ఉంటే పిండి సరిపోతుందండి. మనం నైట్ అంతా కూడా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ లేసాక మనం ఈ పిండి అయితే మనకు చక్కగా అయితే పులిసింది. చూసారు కదా, ఇక పిండి మనకు ఎంత చక్కగా పులిస్తే మనకు ఇడ్లీలు అంత సాఫ్ట్గా అయితే వస్తాయి. మనము నైట్ పిండిని మిక్సీ పట్టేసి నానబెట్టుకునేటప్పుడు సాల్ట్ అయితే వేసుకోకూడదు. మార్నింగ్ టైంలో మనం ఇడ్లీ వేసే టైంలో దీంట్లో రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా మనం చక్కగా అయితే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పాత్రలు తీసేసుకొని మనము దానికి కొద్దిగా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఇడ్లీ మనకు దానికి అతుక్కుపోకుండా ఉంటుంది, అట్లాగే మనం తీసేటప్పుడు తొందరగా సాఫ్ట్గా అయితే వస్తాయి కాబట్టి నేను వేసేటప్పుడు అన్ని ప్లేట్లకు కూడా ఈ విధంగా కొద్దిగా అయితే ఆయిల్ అనేది ఈ విధంగా అప్లై చేసి అయితే వేస్తాను. మీరు వేస్తారు అనుకుంటే వేయండి, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడైతే దీంట్లోనికి మనం ఇడ్లీ పిండిని తీసుకొని కొద్దిగా అయితే దీంట్లోనికి ఈ విధంగా వేసేసుకుందాము. మరీ ఫుల్గా వేసేసుకోకూడదు, ఎందుకంటే మనము బాయిల్ చేస్తున్నప్పుడు మనకు ఇడ్లీ అనేది పొంగుతుంది కాబట్టి కొద్దిగా తగ్గించే అయితే దీంట్లోకి వేసుకోవాలి. ఇడ్లీ ఎంత సన్నగా ఉంటే అంత చక్కగా అయితే వస్తుంది మనకు సాఫ్ట్గా. ఇది పొంగుతుంది కూడా కాబట్టి కొద్దిగా తగ్గించి అయితే వేసుకోవాలి. అట్లాగే అన్ని ప్లేట్లోని కూడా మనం ఇడ్లీలను అయితే వేసేసుకుందాము. ఈ విధంగా ఇడ్లీ చేసేటప్పుడైతే కొద్దిగా మనం తీసుకున్న గ్లాస్తోనైనా సరే 1 గ్లాసు అటుకులను అయితే నానబెట్టుకొని వేసామనుకోండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం చేసుకునే నార్మల్ ఇడ్లీ కంటే కూడా
ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్గా అయితే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఈ ఇడ్లీ గిన్నెలోనికైతే ఒక గ్లాసు బావు వాటర్ అయితే వేసుకుందాం. ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకోండి మొత్తం అన్నీ కూడా పొంగిపోయి ఇడ్లీలలోకి వచ్చేస్తాయి కాబట్టి వాటర్ని అయితే కొద్దిగా తగ్గించే తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ గిన్నెని ఇడ్లీ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకుందాము. ఒక్క 15 మినిట్స్ మనము ఇడ్లీని మనం ఉడికించుకుంటే అయితే సరిపోతుందండి. ఇడ్లీ ఏ విధంగా ఉడికిందని చెక్ చేసుకోవాలంటే మనం ఇడ్లీ పైన కొద్దిగా చేయి అయితే ఈ విధంగా టచ్ చేసి చూస్తే మనకు తడి అనేది తగలకుండా ఉంటే మనకు ఇడ్లీ అయితే రెడీ అయిపోయినట్లే. ఒక్క 15 మినిట్స్ ఉంచితే మనకు ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనం మూతను తీసేసి మనం ఇడ్లీలు అయితే తీసుకుందామండి. ఈ పర్ఫెక్ట్ కొలతలతో అయితే మనం ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి, బయట బండి పైన కానీ హోటళ్ళల్లో కానీ ఉండే ఇడ్లీలాగే మనకి సాఫ్ట్గా మృదువుగా అయితే వస్తాయి. మనం ఇప్పుడైతే వీటిని అయితే తీసేసి పక్కనైతే పెట్టేసుకుందాము. చూడండి ఇప్పుడు ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వస్తున్నాయి. మనకి ఇడ్లీ గిన్నెకు కూడా ఆయిల్ రాయడం వలన ఇడ్లీ అనేది అస్సలు కూడా ఇడ్లీ పాత్రకు అనేది అసలు అతుక్కోదు. చూసారు కదా ఎంత ఈజీగా మనం గరిటెతో ఈ విధంగా తీసేసుకుంటే సింపుల్గా అయితే మనకి వచ్చేస్తాయి. అట్లాగే చాలా మృదువుగా కూడా ఉంటాయి. దీనికి కాంబినేషన్లో పల్లీ చట్నీ కానీ అట్లాగే కొబ్బరి చట్నీ కానీ లేదంటే టమాటా చట్నీ కానీ సాంబార్ కానీ ఏ దాంతోనైనా మనం సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీనికి కాంబినేషన్లో పల్లీ చట్నీ అయితే చేశాను. చూసారు కదా ఇడ్లీలు అయితే ఎంత చక్కగా వచ్చాయో, మెత్తగా అట్లాగే సాఫ్ట్గా ఎంత మృదువుగా వచ్చాయో మనకి విరిచి చూస్తే కూడా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి కదండి. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. అంతే అండి, మన సాఫ్ట్ టేస్టీ మృదువుగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.